బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల్ మోఖిలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్జాగూడ దగ్గర ఎకో స్పోర్ట్స్ కారు చెట్టును ఢీకొంది. ప్రమాదంలో 4 మృతి చెందారు. ప్రమాదంలో ఐసీఎఫ్ఐఐ కాలేజ్ విద్యార్థులు సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్ చనిపోయారు. ప్రమాదానికి గురైన కారును ఏపీ 31 D1 4899 గా గుర్తించారు. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. ప్రమాదంపై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. విద్యార్థులు మోఖిల నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హైవేపై ఇటీవల జరిగిన ప్రమాదాల్లో ఎక్కువ మంది ఐసీఎఫ్ఐఐ విద్యార్థులే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి 10 ప్రమాదాల్లో 9 మంది ఐసీఎఫ్ఐఐ విద్యార్థులే ఉన్నారని స్థానికులు అంటున్నారు. అయితే ఇది నిర్లక్ష్యంతోనే జరిగిందని అంటున్నారు స్థానికులు. ప్రతి ఏటా ఐసీఎఫ్ఐఐలో రోడ్డు భద్రత, మాదక ద్రవ్యాలపై 3-4 అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ వరుస ప్రమాదాల్లో స్టూడెంట్స్ చనిపోతూనే ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ రాంప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. రాంప్రసాద్, ఏంటి ప్రమాదం, ఎలా జరిగింది, పోలీసులు ఏం చెప్తున్నారు? రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే అర్ధరాత్రి వేళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనం ప్రస్తుతం ప్రమాదం జరిగినటువంటి సంఘటన స్థలంలోనే ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు, ఎకో స్పోర్ట్ కారులో ప్రయాణిస్తున్నటువంటి 5 మంది విద్యార్థులు ప్రమాదం జరిగినటువంటి సమయంలోనే మనం ప్రమాద తీవ్రతను ఒకసారి గమనిస్తే అర్ధరాత్రి 1:30 సమయంలో చాలా అతివేగంతో వచ్చినటువంటి ఎకో స్పోర్ట్ కారు, ఒకసారి మనం కారును కూడా గమనించవచ్చు. కారు మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితిని కూడా గమనించవచ్చు. ఎందుకంటే మనం ప్రస్తుతం ఎకో స్పోర్ట్ కారు ఏపీ 31 DT 4899 అనేటువంటి కారులో 5 మంది విద్యార్థులు కూడా, అందులో 4 విద్యార్థులు ఇటు మోకిల్లా పరిధిలో ఉన్నటువంటి ఇక్ఫై యూనివర్సిటీలో BBM చదువుతున్నటువంటి 4 విద్యార్థులు కాగా మరొక విద్యార్థి MGIT కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థిగా అయితే ప్రాథమికంగా వివరాలు తెలుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తే ఈ ప్రమాదంలో పూర్తి స్థాయిలో మనం చూడవచ్చు. బర్త్డే పార్టీకి వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రమాదంలో మనం చూస్తే ఇటు ఇక్ఫై యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు సూర్యతేజ, నిఖిల్, సుమిత్, అదేవిధంగా నక్షత్ర అనేటువంటి విద్యార్థులు అయితే ఇక్కడ ఇక్ఫై యూనివర్సిటీ నుంచి ఉన్నారు. అదేవిధంగా రోహిత్ అనేటువంటి విద్యార్థి MGIT కాలేజీ నుంచి ఉన్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. వీరు సుమిత్ జన్మదిన వేడుకలకు సంబంధించి అయితే ఇటు మోకిల్లా ప్రాంతంలో బర్త్డే వేడుకలను ముగించుకొని ఇటు కోకాపేటలో నివాసం ఉంటున్నటువంటి వీరందరూ కూడా కోకాపేట వెళ్తున్నటువంటి సందర్భంలో మోకిల్లా PSకు సమీపంలోనే యొక్క రోడ్డు ప్రమాదం అనేది జరిగింది. అతివేగంగా అర్ధరాత్రి వేళలో రాత్రి 12 గంటలకు బర్త్డే వేడుకలు జరుపుకున్న అనంతరం వాళ్ళు అక్కడ ఈ యొక్క బర్త్డే కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని కూడా ఇటు కోకాపేటకు వెళ్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రమాదంలో మనం చూస్తే స్పాట్లోనే మనం గమనించవచ్చు 4 విద్యార్థులు కూడా ఇక్కడే చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. అందులో ఇటు సూర్యతేజ, నిఖిల్, సుమిత్, రోహిత్ అయితే సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మనం ఒకసారి వాహనం ప్రమాదానికి గురైనటువంటి తీవ్రతను ఒకసారి గమనించినట్లయితే వాహనం ముందు మాత్రం భాగం మొత్తం కూడా ఇటు ఇంజన్తో సహా ముందు డ్రైవింగ్ సీట్లో ఉన్న వాళ్ళు, అదేవిధంగా పక్క సీట్లో ముందు కూర్చున్న వాళ్ళు అయితే తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే చనిపోవడం జరిగింది. అదేవిధంగా వెనుక సీట్ను ఒకసారి మనం గమనించినట్లయితే డ్రైవర్ వెనుక ఉన్నటువంటి సీట్ను ఒకసారి మనం చూస్తున్నాం. డ్రైవర్ వెనుక ఉన్నటువంటి సీట్లో ఉన్నటువంటి వ్యక్తితో పాటు మిడిల్లో కూర్చున్నటువంటి వ్యక్తి కూడా ఈ యొక్క ప్రమాదంలో మరణించడం జరిగింది. కానీ కారుకు ఇటు డ్రైవర్కు ఆపోజిట్లో ఉన్నటువంటి బ్యాక్ సీట్లో మనం ఒకసారి గమనించినట్లయితే ఇటు ఇక్ఫై యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి నక్షత్ర ఈ యొక్క ప్రమాదంలో చిక్కుకుంది. సో నక్షత్ర కూర్చున్నటువంటి ప్రాంతంలో కొంత ప్రమాద తీవ్రత తక్కువగా ఉండడంతో అయితే తాను ఒక్కటి మాత్రం ఇటు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డదని చెప్పవచ్చు. మనం చూస్తున్నటువంటి ఒక పరిస్థితిని గమనిస్తే ఈ ప్రాంతం మొత్తం కూడా ఇక్కడ మనం గమనించవచ్చు రక్తసిక్తమైనటువంటి పరిస్థితి. ఈ యొక్క అతివేగంతో ఇటు వచ్చి మనం చూస్తున్నాం ఇదే చెట్టుకు కారు అయితే ఢీకొనడం జరిగింది. చెట్టుకు ఢీకొన్న క్రమంలో మనం ఒకసారి గమనించవచ్చు
చెట్టు ఆల్మోస్ట్ కింది భాగం మొత్తం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. అంటే ఎంత స్పీడ్గా వచ్చి వాహనం అంటే సుమారు 100కు పైగా స్పీడ్లో అయితే వాహనం దూసుకురావడంతో పాటు ఒక్కసారిగా యాక్సిడెంట్ కావడంతో ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ యొక్క వాహనానికి సంబంధించినటువంటి శకలాలతో పాటు మొత్తం రక్తసిక్తమైనటువంటి పరిస్థితి. మనం ఒకసారి చూడవచ్చు, ఈ ప్రాంతంలో వారిని డెడ్ బాడీస్ని కూడా బయటికి తీసేటువంటి పరిస్థితి లేదు. మనం చూస్తున్నాం ముందు రక్తసిక్తంతో అయినటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా చూడవచ్చు. ఎందుకంటే స్పాట్లోనే 4 చనిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ చనిపోయినటువంటి 4 విద్యార్థులలో కూడా సుమిత్ అనేటువంటి అబ్బాయిది బర్త్డే. సో బర్త్డే ముగించుకొని సుమితే డ్రైవింగ్ చేస్తూ వస్తూ అయితే ఈ ప్రమాదం జరిగినట్లయితే మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. సో తన బర్త్డే రోజే తాను డ్రైవింగ్ చేస్తున్నటువంటి కారు ప్రమాదం గురవడంతో పాటు తనతో పాటు మరొక 3 కూడా సంఘటన స్థలంలోనే చనిపోవడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రమాదం జరిగిన సందర్భంలో కారులో ఉన్నటువంటి అమ్మాయి నక్షత్ర కూడా ప్రమాదానికి గురైంది. తాను కూడా తీవ్ర గాయాలు కావడంతో తనను గచ్చిబౌలిలో ఉన్నటువంటి కేర్ హాస్పిటల్కి తరలించి అయితే పోలీసులు చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇప్పటికే దీని మృతులకు సంబంధించినటువంటి మృతదేహాలను కూడా చేవెళ్ళ ఏరియా హాస్పిటల్కి కూడా పోలీసులు తరలించడం జరిగింది. ఇప్పటికే మోకిల్లా పోలీసులు ఈ యొక్క విషయం పైన అర్ధరాత్రి వేళలో ఫోన్ కాల్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. వాహనం మొత్తాన్ని కూడా మనం ఒకసారి గమనించవచ్చు. వాహనంలో ఈ యొక్క ఏదైతే స్పీడ్గా వచ్చే వాహనం ఢీకొందో కారులో ఉన్నటువంటి ఎయిర్ బెలూన్స్ మొత్తం కూడా ఓపెన్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఎందుకంటే ముందు కూర్చున్నటువంటి ఇద్దరికి సంబంధించినటువంటి డ్రైవర్కి సంబంధించినటువంటి ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో పాటు పక్కనే కూర్చున్నటువంటి యొక్క కో ప్యాసింజర్కి సంబంధించినటువంటి ఎయిర్ బెలూన్ కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ మొత్తం రూఫ్ టాప్ మొత్తం కూడా డ్యామేజ్ అయినటువంటి దృశ్యాన్ని మనం కూడా గమనించవచ్చు. అంటే కారు సుమారు 100కు మించినటువంటి స్పీడ్లో వచ్చి ఢీకొని ఉండొచ్చు అని అయితే కొంత అంచనా వేస్తున్న క్రమంలో కారుకు సంబంధించినటువంటి ముందు భాగం మొత్తం కూడా ఇటు డ్యామేజ్ అయినటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఇప్పటికే పోలీసులు రాత్రి నుంచి కూడా ఈ యొక్క వాహన ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకోవడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులు అంటే నక్షత్ర అయితే తీవ్ర గాయాలతో బయటపడిన క్రమంలో తనను వెంటనే ఇటు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్ తరలించి చికిత్స అందించడంతో పాటు వీటికి సంబంధించినటువంటి మృతదేహాలకు సంబంధించినటువంటి అంటే మృతి చెందినటువంటి 4 విద్యార్థులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మృతదేహాలను అయితే ఇటు చేవెళ్ళ ఏరియా హాస్పిటల్కి తరలించడం జరిగింది పోస్టుమార్టం నిమిత్తం. మరికొద్దిసేపట్లోనే ఆ 4కి సంబంధించినటువంటి పోస్టుమార్టం కార్యక్రమం కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఒక రోడ్డును మనం గమనిస్తే ఇటు మోకిల్లా నుంచి కోకాపేట వెళ్తున్నటువంటి ప్రధాన రహదారిగా చెప్పవచ్చు. సో మోకిల్లా పోలీస్ స్టేషన్కు కేవలం 1 కిలోమీటర్ దూరం వ్యవధిలోనే ఈ యొక్క ప్రమాదం జరిగింది. రాత్రి వేళ కావడంతో కొంత స్పీడ్ కూడా ఎక్కువగా ఉండడంతో ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి అయితే పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అదేవిధంగా వారికి సంబంధించినటువంటి బంధువులు కూడా ఇటు మోకిల్లా పోలీస్ స్టేషన్ రావడంతో పాటు అంతేకాకుండా ఇటు మృతదేహాలను చూసేందుకు చేవెళ్ళకు సంబంధించినటువంటి ఏరియా హాస్పిటల్ కూడా వెళ్ళిన క్రమంలో నక్షత్ర ప్రస్తుతము తీవ్ర గాయాల పాలై ఇటు ఐసీయూలో చికిత్స పొందుతున్నటువంటి క్రమంలో అయితే కేర్ హాస్పిటల్లో కూడా వారి కుటుంబ సభ్యులు బంధువులు అయితే వచ్చి చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నటువంటి నక్షత్ర ఆరోగ్య పరిస్థితి చాలా ఇబ్బందికరంగానే ఉందని చెప్తున్నారు. ఎందుకంటే తనకు ఇటు ఫైనల్ కార్డ్తో పాటు అదేవిధంగా ఇటు పొత్తి కడుపులో తీవ్రమైన ఒత్తిడి కావడంతో చాలా రకాలైనటువంటి ఇంజురీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి సర్జరీస్ కూడా చేసేందుకు వైద్యులు నిర్ణయించుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో తీవ్ర గాయాల వల్ల ఇటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి నక్షత్ర కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అక్కడికి కేర్ హాస్పిటల్ కూడా చేరుకోవడం జరిగింది. అంతేకాకుండా వారికి సంబంధించినటువంటి బంధువులు కూడా చేరుకోవడం జరిగింది. సో మొత్తంగా ఇటు మృతులందరూ కూడా అంటే బర్త్డే వేడుకలకు వెళ్ళి వస్తుండగా సుమిత్ అనేటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి బర్త్డే వేడుకలకు వెళ్ళి వస్తుండగా ఈ యొక్క అపశృతి అనేది జరిగింది. బర్త్డే 12 గంటలకు పూర్తయిన అనంతరం 12:30, 1 గంట ప్రాంతం వరకు వాళ్ళు అక్కడే స్పెండ్ చేసి అనంతరం బయలుదేరైతే వస్తున్న క్రమంలో 1 నుంచి 1:30 మధ్యలో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని అయితే పోలీసులు భావిస్తున్నారు. అనంతరం వెంటనే పోలీసులకు ఫోన్ కాల్ అందిన వెంటనే సంఘటన స్థలానికి రావడం జరిగింది. కారుకు సంబంధించినటువంటి మనం చూడవచ్చు కారు తీవ్రతను గమనిస్తే ఇందులో లోపల కూర్చున్నటువంటి వారిని బయటికి తీసేందుకు కూడా పోలీసులు చాలా కష్టపడ్డట్టయితే మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే కారు మొత్తం కూడా ఇటు మొత్తం డ్యామేజ్ అవ్వడంతో పాటు అందులో మృతదేహాలు ఇరుక్కుపోయినటువంటి సిచ్యువేషన్ కూడా గమనించవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా బలంగా చెట్టుకు ఢీకొన్న క్రమంలో అయితే ఇక్కడ వారిని కనీసం బయటికి తీయడానికి కూడా ఎటు కూడా వీలు లేనటువంటి పరిస్థితి. డోర్లన్నీ లాక్ అయిపోయి ఉన్నాయి. మనం చూస్తున్నాం డోర్లన్నీ కూడా బ్రేక్ చేసి కూడా వాళ్ళని బయటికి తీసినటువంటి ఒక పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అతి వేగమే ఈ యొక్క ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. బర్త్డే పూర్తయిన అనంతరం తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో అతి వేగంగా వచ్చి చెట్టుకు ఢీకొన్న కారణంగానే, ఎందుకంటే ఇది 1 వే రోడ్డు కావడంతో ఎదురుగా వాహనాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. పక్కాగా ఈ రోడ్డు మీద మనం గమనిస్తే డివైడర్ కూడా ఉంది. సో వాహనాలను ఓవర్టేక్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే కార్ అనేది కంప్లీట్గా ఒక వైపు రోడ్డుకు లెఫ్ట్ సైడ్లో వచ్చి ఉన్నటువంటి చెట్టును ఢీకొంది. సో ఇక్కడ ఓవర్టేక్ చేస్తుంటే ప్రమాదం జరిగిందనేటువంటి పరిస్థితి కూడా లేదు.
సో వాహనము వాళ్ళు అన్కంట్రోల్ అయ్యి వాహనాన్ని అదుపు చేయలేకనే రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్టును ఢీకొన్నట్లయితే మనం గుర్తించవచ్చు. ఎందుకంటే చెట్టుకు బలంగా ఢీకొనడం కారణంగానే యొక్క ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారు తీవ్రంగా డ్యామేజ్ అవ్వడంతో పాటు కారులో ఉన్నటువంటి 4 వ్యక్తులు కూడా స్పాట్లోనే చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ మృతదేహాలకు కూడా పోస్ట్ మార్టం నిర్వహించేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయిన క్రమంలో అయితే దీనికి సంబంధించినటువంటి ఘటనలో ఇక్ఫా యూనివర్సిటీకి సంబంధించినటువంటి 4 విద్యార్థులలో 3 విద్యార్థులు చనిపోవడం జరిగింది. అంతేకాకుండా ఇటు రోహిత్ అనేటువంటి ఎంజీఐటీకి సంబంధించినటువంటి కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థి కూడా మృతి చెందడం జరిగింది. ఇటు ఇక్ఫా యూనివర్సిటీకి సంబంధించినటువంటి నక్షత్ర ప్రస్తుతం అయితే తీవ్ర గాయాల పాలై ఇటు గచ్చిబౌలిలో ఉన్నటువంటి కేర్ హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్న క్రమంలో తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఐసీలో ఉంచి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో తెల్లవారుజాముననే అంటే మనం చూడవచ్చు బర్త్డే జరిగినటువంటి కొద్ది క్షణాలలోనే అర్ధరాత్రి వేళలో ఈ ప్రమాదంలో అయితే ఇటు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే పిల్లలు చదువుకునేందుకు వచ్చిన క్రమంలో ఇటు బర్త్డే వేడుకలే వీరి యొక్క ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఇటు పోలీసులు కూడా సంఘటనా స్థలం చేరుకొని వారికి సహాయం అందించడంతో పాటు మృతదేహాలను ఇప్పటికే ఏరియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిమిత్తం పంపించడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే చేవెళ్ల ఏరియా హాస్పిటల్లో వారికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం కూడా నిర్వహించేందుకు పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి క్రమంలో అయితే దీనికి సంబంధించినటువంటి వాహనాన్ని కూడా రోడ్డు మీద ప్రధాన రహదారి కావడంతో పక్కకు తీసుకెళ్లేందుకు పోలీసులు అయితే వాహనాన్ని కూడా పక్కకు జరిపేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతుంది. చంద్రిక. రైట్ రామ్ ప్రసాద్.